హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ప్రఖ్యాత గణిత ఉపాధ్యాయుడు. దేశవ్యాప్తంగా పర్యటించి విద్యార్థులను క్రమం తప్పకుండా ప్రేరేపించి 2 లక్షలకు పైగా విద్యార్థులతో సంభాషించారు. అలాంటి గొప్ప వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. చంద్రశేఖర్ జోషిలా గారితో మనం మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మోటివేషనల్ అంటే ఏంటి? ఈ మోటివేషన్ అనేది జనాలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? మోటివేషన్ అంటే ఇప్పుడు పొద్దున్న నిద్ర లేవటం కూడా మోటివేషనేనమ్మా. జనరల్గా ఏంటంటే ఒక 6 గంటలకు నిద్ర లేవాలంటే మోటివేషన్ లేకపోతే ఏ పని లేకపోతే నిద్ర లేకపోద్ది కాదు. అవును. అంటే మోటివేషన్ అంటే బేసిక్గా ఏంటంటే ఏదన్నా ఒక పని మనం మొదలు పెట్టాలన్నా, లేకపోతే ఒక పని మనం కంటిన్యూ చేస్తున్న దాన్ని ఆపాలన్నా, అంటే ఇప్పుడు జనరల్గా వ్యసనాల విషయంలో వస్తాయి ఇవి. అంటే ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది కనుక వస్తే దాన్ని ఆపడానికి కూడా ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ పిల్లల రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు, ఫ్రెండ్ రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా ఒక కొత్త పని మొదలు పెట్టాలి, దానికి కూడా ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ డబ్బు కావచ్చు, ఆ మోటివేషను మన మీద ఇష్టపడ్డ వాళ్ళ కోసం చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక మంచి పేరు కోసం చేసి ఉండొచ్చు, ఏమీ లేకపోతే సొసైటీకి పనికొచ్చడానికి కూడా చేయొచ్చు. లేదా మన మీద ఆధారపడిన వాళ్ళు ఎక్కడైనా నష్టపోతుంటే చేయకురా అని చెప్పడానికి కోసమైనా పనికి రావచ్చు. సో ఈ మోటివేషన్ అనేది బేసిక్గా ఏంటంటే మనం చెప్పే 4 మంచి మాటలు, ఈ 4 మంచి మాటలతో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ జోడించి, అంటే ఇప్పుడు మేము రెగ్యులర్గా క్లాస్ రూమ్లో పిల్లలకి రెగ్యులర్గా మోటివేషనే చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఒక యావరేజ్ పిల్లవాడికి ఏమనిపిస్తుంది అంటే, నేను పెద్దగా చదవట్లేదు, నాకేమైనా వస్తుందా రాదా, నేను అసలు చదవటం అవసరమా, ఇలాంటి పిల్లలు మెజారిటీగా ఉంటారు. వాళ్ళని కూడా మోటివేట్ చేయాల్సిన బాధ్యత మాది. మోటివేషన్ అంటే తెలుగులో చూస్తుంటే ప్రేరణ అని మనం చెప్పుకోవచ్చు మనం. ఆ ప్రేరణ అనేది ఏంటంటే పిల్లలకి చాలా అవసరము, పెద్దవాళ్ళకి కూడా అవసరం, ముసలాళ్ళకి కూడా అవసరం, చిన్నపిల్లలకి కూడా అవసరం. ప్రతి ఒక్కడికి ఈ మోటివేషన్ అనేది అవసరమే. ఇది లేకుండా ముందుకెళ్ళటం కొద్దిగా కష్టమే. అంటే సెల్ఫ్ మోటివేటెడ్గా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఈవెన్ ఒక పొలిటీషియన్ తీసుకున్నా, ఈవెన్ ఒక రాజుని తీసుకున్నా, లేకపోతే ఈవెన్ ఒక చిన్న లెవెల్లో ఉన్న ఒక ఎంప్లాయీని తీసుకున్నా, ప్రతి వాడికి ఏమనిపిస్తుంది అంటే ఈ మోటివేషన్ అనేది ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అనేది అవసరము అని అనిపిస్తుంది మనకి. అంటే జనరల్గా అయితే ఈ మోటివేషన్ నిజంగా పనికొస్తుందా అంటే ఖచ్చితంగా పనికొస్తుందమ్మా. ఖచ్చితంగా పనికొస్తుంది ఈ మోటివేషన్. ఎందుకంటే ఈ మోటివేషన్ అనేది లేకపోతే అసలు ఎటువంటి పని చేయబుద్ధి కాదు. అంటే ఈవెన్ సాధువులు సన్యాసులకు కూడా మోటివేషన్ ఉంది. అంటే వాళ్ళకు కూడా బ్రహ్మజ్ఞానం గురించి మోటివేషను, లేకపోతే దేవుడు సాక్షాత్కారం కోసం మోటివేషను, లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, బాధరబంది లేకుండా ఉండడానికి కోసం మోటివేషన్. అంటే వాళ్ళకు కూడా మోటివేషన్ అవసరమే. ఏమీ లేకుండా అసలు ఎటువంటి మోటివేషన్ లేకుండా ఉండే వాళ్ళు చాలా అరుదు, అసలు ఉంటారా అని కూడా నాకు అనుమానం. సో ఈ మోటివేషన్ అనేది ఖచ్చితంగా అవసరమైన విషయం. ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎక్కడో అక్కడ వాడుకుంటూనే ఉంటారు. అది డైరెక్ట్గా మోటివేషనా, పుస్తకాలు చదివి మోటివేషనా, ఎవరన్నా చెప్పిన మాటలు వింటమా, ఏదైనా కొటేషన్ ద్వారా మోటివేషనా, ఏదైనా ఒక స్పిరిచువల్ బుక్ చదివి దానివల్ల వచ్చిన మోటివేషనా, ఏదైనా కానివ్వమ్మా. ఇవన్నీ ద్వారా మోటివేట్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే, మనం ఒక కొత్త పని చేయడానికి, చేస్తున్న పని కంటిన్యూ చేయడానికి, ఏదన్నా ఒక పనిని మధ్యలో ఆపేయడానికి, ఈ మూడిటికి మోటివేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అమ్మా. డెఫినెట్గా మోటివేషన్ అనేది అవసరము. దీనివల్ల ఉపయోగమే కానీ నష్టమేమీ లేదు. అయితే ఈ మోటివేషన్ చేయడం వల్ల విద్యార్థులు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలంటారు? అంటే జనరల్గా ఏంటంటే అమ్మా, మోటివేషన్ ఈవెన్ ఒక టాపర్కి కూడా మోటివేషన్ అవసరము, ఒక బిలో యావరేజ్ పిల్లవాడికి కూడా మోటివేషన్ అవసరం. అంటే బిలో యావరేజ్ పిల్లలకు కూడా మోటివేషన్ ఎందుకు అవసరం అంటే, వాడికి ఏమనిపిస్తుంది అంటే, నేను ఎంత చదివినా నాకు రావట్లేదు, ఏమి చేసినా నాకు రావట్లేదు. అంటే ఎంత చదివినా రావట్లేదు అని వాడు చదివింది డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్లో ఉన్నాడు. కాబట్టి వాడు చదివింది మోటివేషన్ లేకుండా చదువుతున్నాడా, ఏ విధంగా చదువుతున్నాడు, వాడికి ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఇవాళ రేపు ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ 1 గంటలు కూడా చదివేయచ్చు. అదే టాపిక్ పట్టుకుని ఒక 20 గంటలు కూర్చున్నా కూడా వాడికి అర్థం కాదు. సో దీంట్లో ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ అని చూపించి, ఇగో ఈ 4 క్వశ్చన్లు నువ్వు చదువుకో, లేదా ఈ 10 క్వశ్చన్లు నువ్వు చదువుకో, ఈ 10 పాయింట్స్ను ఇంపార్టెంట్ చదువుకుంటే నువ్వు ఒక రోజు మొత్తంలో 24 గంటల్లో నీ పర్సనల్ పనులకు 10 గంటలు తీసినా 14 గంటలు ఉన్నాయి. 14 గంటల్లో సబ్జెక్ట్కి 2 గంటలు ఇచ్చినా కూడా ఒక 3 సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్ట్ చదువుకోవాలంటే ఒక 6 గంటలు
గంటలు స్పెండ్ చేస్తే నీకు కావాల్సిన టార్గెట్ నువ్వు అచీవ్ చేస్తావు. అంటే జనరల్గా ఎవరైనా మన మాట ఎందుకు నమ్ముతారంటే అమ్మా, మనం చెప్పింది వాడికి అప్లై అవుతుందా లేదా వెరిఫై చేసుకుంటాడు. అంటే ఏదైనా కూడా ఇప్పుడు ఒక మందు పనిచేస్తుందా లేదా అంటే మందు ఎక్స్పెరిమెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జలుబు వచ్చింది తగ్గింది, అప్పుడు ఓకే ఈ మందు పనిచేస్తుంది. అట్లాగే ఒక పిల్లవాడికి మనం చెప్పిన మాట వాడికి నచ్చింది ఎప్పుడు నచ్చుతుంది అంటే మనం చెప్పిన తర్వాత వాడికి ఒక 10 మార్కులు యాడ్ అయినాయి, ఒక 2 మార్కులు యాడ్ అయినాయి, ఒక 20 మార్కులు యాడ్ అయినాయి. ఇట్లా యాడ్ అవుతే ఈసారి చెప్పింది కరెక్ట్, ఇది వర్క్ అవుతుంది అని మనం ఏంటి కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వాడి సీనియర్స్ని కానీ లేదా వాడితో పాటు ఉండే ఫ్రెండ్స్ని కానీ కొంతమందిని పరిచయం చేసి ఇగో ఈ విధంగా నువ్వు చదువుకుంటే నీకు మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే మనం నా మెయిన్ టార్గెట్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయటం. ఎందుకంటే మనం క్లాస్ చెప్పేటప్పుడు జనరల్గా ఫోకస్ చేసే పిల్లలు తక్కువ మంది ఉంటారు. అంటే ఏదైనా ఒక లెక్చర్ని ఒక గంట సేపు మనం చెప్తే ఆ గంటలో ఒక 30 నిమిషాలు ఫోకస్ చేస్తేనే ఎక్కువ. అట్లాంటిది మా లెక్చర్ జనరల్గా 3 గంటలు 4 గంటల లెక్చర్స్ కంటిన్యూస్గా ఉంటాయి. వాళ్ళని మోటివేట్ చేయకపోతే వాళ్ళు కంటిన్యూస్గా మా క్లాస్ కూర్చుని వినే పరిస్థితి ఉండదు. ప్రతి 5 నిమిషాలకి వాడికి బ్రేక్ కావాలి, ప్రతి 20 నిమిషాలకి లేవాలనిపిస్తుంది వాడికి. అందుకోసమని మధ్యలో అది జోక్ రూపంలో కావచ్చు, లేకపోతే కాన్సెప్ట్ రూపంలో కావచ్చు, లేకపోతే పాత స్టూడెంట్స్ యొక్క ఎగ్జాంపుల్ కావచ్చు, వాళ్ళని రెగ్యులర్గా మోటివేట్ చేయడం అనేది జరుగుతూనే ఉంటుందమ్మా. ఇది అవసరం కూడా. స్టూడెంట్స్ కంటే అలా మోటివేట్ చేస్తారు. కొందరికి సక్సెస్ అవ్వాలి, గోల్స్ ఉంటాయి కదా, వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు అంటే ఇప్పుడు సక్సెస్ అయ్యే వాడికి ఏంటంటే వాడికి 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు. ఎందుకంటే వాడికి ఒక పాయింట్ ఉంది, వాడికి ఒక దారి ఉంది, ఒక డైరెక్షన్ ఉంది, నేను ఇక్కడికి వెళ్ళాలని వాడికి తెలుస్తుంది. సో ఆ దారులు చూపించడమే మన వంతు. అంటే ఆ దారి అనేది ఏంటంటే వాడు ఇప్పుడు ఎట్లుంటుందంటే అమ్మా, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళాలి, నువ్వు మధ్యలో ఇక్కడ వెళ్ళావు, ఆ బస్సు మధ్యలో ఏదో ఫ్లాప్ అయింది, లేదా స్కూటర్ నీది ఫ్లాప్ అయింది, మధ్యలో దిగిపోయావు. దిగిపోయిన తర్వాత నీకేమనిపిస్తుంది, ఇక్కడి నుంచి నేను ఇంటికి ఎలా వెళ్ళాలి అంటే ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్ వచ్చాయి, గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటావు, నీ మొబైల్ ఫోన్ నెట్వర్క్ పనిచేయట్లేదు, నీతో డేటా అయిపోయింది. ఆ పక్కన నువ్వు ఎవరినో అడిగితే నువ్వు వాడు ఏమడుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా, నువ్వు బీఆర్కే స్టూడెంట్ నుంచి వచ్చావా, ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడికి రావడానికి చెప్పి ఇక్కడి నుంచి ఇంటికి కూడా నాకు తెలియదు అంటే కష్టం. నువ్వు ఎక్కడైతే వదిలేసావో అక్కడి నుంచి డైరెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అతని టార్గెట్ తెలిసిపోయింది క్లియర్గా, సక్సెస్ అంటే ఏంటి, ఈ విధంగా నేను కావాలి. సో దీనికి దారులు ఎన్ని ఉన్నాయి, నువ్వు ఏ దారి ఎత్తుక్కుంటున్నావు, ఈ దారిలో ఉన్న లోటుపాట్లు ఏంటి అంటే ఒక అనుభవమైన టీచర్ కానీ ఒక అనుభవమైన వ్యక్తి కానీ ఉన్న వ్యక్తి కానీ అతను ఆ స్టూడెంట్కి ఏ రకంగా వెళ్ళాలి అని డైరెక్ట్ చేయగలుగుతాడు. ఒక్కొక్కసారి మనం చెప్పే మంచి మాటలు కూడా చాలా పనికొస్తాయి. నేను ఒకసారి బరోడాలో ఒక ఇన్స్టిట్యూట్లో టీచ్ చేస్తుంటే ఒక పిల్లోడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి సార్ నేను మీ దగ్గర టీచ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అని. చిన్న పిల్లోడు లాగానే ఉన్నాడు. ఏంటి బాబు ఏంటి నువ్వు ఏం చదువుతున్నావు అంటే బీటెక్ 3rd ఇయర్ డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను సార్ నేను అన్నాడు. ఎందుకు డిస్కంటిన్యూ చేశాను అంటే మా ఇంట్లో పేరెంట్స్తో గొడవ అయింది, సో అందు గురించి నేను డిస్కంటిన్యూస్ వచ్చేసాను, జాబ్ చేసుకుని నేను సెటిల్ అయిపోతాను అన్నాడు. నీకు జాబ్ ఖచ్చితంగా ఇస్తా, కానీ ఇప్పుడు కాదు, నువ్వు బీటెక్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత నా మాట విను, నీకేదైనా ఇబ్బంది అయితే మీ ఫాదర్తో నేను మాట్లాడతా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయేసి నువ్వు కంప్లీట్ చేసుకుని 2 సంవత్సరాల తర్వాత నా దగ్గర రా, నేను నీకు జాబ్ ఇస్తాను. అతనికి ఏమనుకున్నాడేమో, ఆ తర్వాత ఆ పిల్లాడు ఎక్కడ పోయాడో నాకు తెలియదు, వెళ్ళిపోయాడు. ఒక 3 ఇయర్స్ తర్వాత ఒక 4 ఇయర్స్ తర్వాత నాకు కాల్ వచ్చింది బరోడా నుంచి. సార్ ఇట్లా మీ గురించి ఒక పిల్లోడు కలవడానికి వచ్చాడు సార్, అతను వయా బరోడా అహ్మదాబాద్ వెళ్తున్నాడు, మీ గురించి కలవడానికి ట్రైన్ మధ్యలో దిగిపోయి మిమ్మల్ని కలవడానికి వచ్చాడు సార్ అన్నాడు. అంటే ఎవరు ఆ పిల్లోడు అని చెప్పి నేను అతన్ని ఫోన్లో మాట్లాడితే అతను ఏం చెప్పాడంటే, సార్ అప్పుడు మీరు నాకు చెప్పిన అడ్వైస్ సార్, ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్, ఇంటికి వెళ్ళిపోయి నేను కంప్లీట్ చేసుకున్నాను సార్, ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్లో ఒక జాబ్ వచ్చింది సార్, నేను చాలా థ్యాంక్స్ సార్, మిమ్మల్ని ఎప్పుడైనా కలుస్తాను సార్, కానీ మీరు చెప్పింది నాకు ఉపయోగపడ్డది అని చెప్పి నేను డైరెక్ట్గా యాక్సెప్ట్ చేశాడు. అంటే ఇది నిజమైన స్టోరీ. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో మనం ఒక మంచి విషయం చెప్పింది పిల్లోడికి బెనిఫిట్ అయిందని ఒక ఆనందంతో మేము కూడా మోటివేట్ అయి ఉంటాం. సో ఆ మోటివేషన్ అనేది ఫర్దర్గా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం చెప్పిన మోటివేషన్ వాడికి ఇమీడియట్గా పనిచేయకపోవచ్చు, కానీ గ్రాడ్యువల్గా పనిచేస్తుంది. ఈ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి కోసం కావాల్సిన మంచి విషయాలు, మనం పుస్తకాల్లో చదువుకున్న కొటేషన్స్, మనకున్న అనుభవాలు, ఇవన్నీ కనుక పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన ట్రిక్స్, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ రకంగా వాళ్ళని గైడ్ చేయగలిగితే సక్సెస్ కోసం వాళ్ళకి కావాల్సిన విధంగా మనం వాళ్ళని గైడ్ చేయగలుగుతాం అమ్మా. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.